గ్రామంలో దేవుని మహిమ కొరకు నిర్మించబడిన మందిర ప్రతిష్టాపనకు చేసినటువంటి అందరికీ గ్రామంలో నివసించే ప్రజలందరికీ యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదము సమృద్ధిగా కలుగును గాక. ఈ గ్రామ ప్రజలందరినీ దేవుడు దీవించును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విధంగా నిలబడడానికి దేవుడు నాకు అనుగ్రహించిన దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తెలంగాణ ప్రాంతంలో యేసుక్రీస్తు యొక్క సువార్తను, ఈ ప్రేమ సందేశాన్ని, ఈ రక్షణ సందేశాన్ని మొట్టమొదట ఐదు సంవత్సరాల క్రితం సికింద్రాబాద్కు బ్యాప్టిస్ట్ మిషనరీస్ వచ్చి సికింద్రాబాద్లో బ్యాప్టిస్ట్ మిషన్ను స్థాపించి సికింద్రాబాద్లో యేసుక్రీస్తు యొక్క ప్రేమ సందేశాన్ని, రక్షణ సువార్తను అందించారు. తెలంగాణ ప్రాంతం అంతటికి మొట్టమొదట యేసుక్రీస్తును అందించినటువంటి సంస్థ బ్యాప్టిస్ట్ సంస్థ. ఈనాడు చాలా సంస్థలు ఉన్నాయి, కానీ ఆదిమ సంస్థ, ఆ సంస్థలో నుండే ఈ సంస్థలన్నీ పుట్టుకొస్తూ ఉన్నాయి. రోజుకు ఒక కొత్త సంస్థ పుట్టుకొస్తూ ఉంది. రోజుకు ఒక్కొక్క క్రొత్త సంస్థలు విస్తరిస్తూ ఉన్నాయి. ఏంటి ఇలాగా ఎన్ని సంస్థలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి అని అంటే, యేసుక్రీస్తు యొక్క సువార్త చాలా త్వరగా, స్పీడ్గా అందరికీ అందించబడాలంటే సువార్త సంస్థలు పెరుగుతూనే ఉండాలి. ఇలాంటి సంస్థలు పుట్టుకొస్తూనే ఉండాలి కొత్తగా. కానీ మొట్టమొదట సువార్తను అందించిన సంస్థ బ్యాప్టిస్ట్ సంస్థ. సూర్యాపేట తాలూకాలో మీరందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఈ కృష్ణ పట్టుకున్నటువంటి వారందరూ కూడా సూర్యాపేట కుల సమాజానికి సంబంధించినటువంటి వారు. 125 సంవత్సరాల క్రితం, 165 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్లో మొట్టమొదట బ్యాప్టిస్టు సంస్థ ప్రారంభించబడితే, ఆ తర్వాత అది హనుమకొండకు, నల్గొండకు, జనగాంకు వ్యాపించి, వరంగల్కు వ్యాపించి సూర్యాపేటకు వచ్చింది. సూర్యాపేటకు వచ్చి బ్యాప్టిస్టు సంస్థ ద్వారా యేసుక్రీస్తు యొక్క ప్రేమ సందేశాన్ని, రక్షణ సువార్తను సూర్యాపేటకు తీసుకొని వచ్చి 125 సంవత్సరాలు. అంతకుముందు యేసుక్రీస్తుని గురించిన సువార్త లేదు, సంఘాలు లేవు, సేవకులు లేరు, ఇన్ని శాఖలు లేవు. మొట్టమొదటి శాఖ
మొట్టమొదటి సంస్థ బ్యాప్టిస్ట్ సంస్థ 125 సంవత్సరాలు అయింది. 120 అంటే 1900 సంవత్సరంలో, ఎప్పుడు 1900 సంవత్సరం, ఇప్పుడు ఎన్ని, ఈ సంవత్సరం ఏంటి 2024. బ్యాప్టిస్ట్ సంస్థ సూర్యాపేటకు వచ్చింది 1900 సంవత్సరంలో స్థాపించబడింది. అంతకుముందే మిషనరీస్ వచ్చారు. 1898లో మిషనరీస్ వచ్చారు. 1900 సంవత్సరంలో సువార్త ప్రకటించడం ప్రారంభమైంది. నేటికి 125 సంవత్సరాలు. 125 సంవత్సరాల క్రితం ఈ కృష్ణాపట్టి ఎలా ఉంటుందో మీరు ఊహించండి. మీ ప్రాంతం, ఈ కృష్ణాపట్టిలో ఉన్న ప్రజలారా, ఈ పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలారా, ఈ నది ప్రక్కనే ఉన్నటువంటి గ్రామస్తులారా, 125 సంవత్సరాల క్రితం మీ ఊర్లు ఎలా ఉంటాయి, మీ జీవన విధానాలు ఎలా ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి. అప్పుడే వచ్చారు. రోడ్లు లేవు, దారులు లేవు, ఏవి లేవు. అలాంటి సమయంలో ఎడ్ల బండ్లు కట్టుకొని, గూడు బండ్లు కట్టుకొని మిషనరీస్ ఈ ప్రాంతాలన్నీ తిరిగి సేవ చేశారు. ఈ కృష్ణాపట్టిలో ఉన్న సంఘాలన్నీ బ్యాప్టిస్ట్ సంస్థ ద్వారా సువార్తను అందుకొని సంఘాలుగా స్థాపించబడ్డాయి. ఇక్కడ ఈ ప్రాంతం అంతటికి చింత్రియాల కేంద్ర సంఘంగా ఉంది. చింత్రియాల బ్యాప్టిస్ట్ సంఘం మొట్టమొదట మిషనరీ స్థాపించినటువంటి కేంద్ర సంఘం. దానికి కూడా 125 ఇయర్స్, 125 సంవత్సరాలు. అందరూ ఒక చప్పట్లు కొట్టండి. 125 సంవత్సరాల క్రితమే చింత్రియాల్లో దేవుని సువార్త ప్రకటించబడింది. ఆ తర్వాత కిష్టాపురం పోయింది. ఆ తర్వాత శివరాత్రిగూడెం, తర్వాత రఘునాథపాలెం, గుండ్లపల్లి, రేపల్లి, ఇవన్నీ కూడా బ్యాప్టిస్ట్ సంస్థ ద్వారా సువార్తను అందుకొని రక్షించబడినటువంటి సంఘాలు. నేను 40 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నా. 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతం అంతా తిరిగాను. ఫస్ట్ టైం నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, అప్పుడు మంచి యంగ్, ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాల క్రితం అట్లుంటాను నేను. 40 సంవత్సరాల క్రితం చింత్రియాలకు వచ్చాను. చింత్రియాలకు వచ్చి ఎట్లా వచ్చాను, బూట్లు సాక్సులు వేసుకొని ఇదంతా చూద్దామని వచ్చాను. ఆ రోజు చింత్రియాల, కిష్టాపురం, తంబవరం ఇవన్నీ తిరిగాను. అప్పుడే వాహనాలు లేవు కదా, నడుచుకుంటూ తిరుగుడే. తిరిగి సూర్యాపేటకు పోతే పాదాలకు ఇంత నీటి బుగ్గలైనవి నాకు. నడిచి మల్లారెడ్డిగూడెం నుండి చింత్రియాల వరకు నడిచి వచ్చాను. మల్లారెడ్డిగూడెం నుంచి ఆ రోజుల్లో వాహనాలు లేవు. ఆ రోడ్డు పక్కన రేగుబండ్లు కొట్టుకొని తినుకుంటా చింత్రియాలకు నడిచి వచ్చి ఇదంతా తిరిగి మరలా సూర్యాపేటకు పోయే లోపల పాదాల్లో నీటి బొగ్గలు ఇంత కాయలు కాసినాయి. ఫస్ట్ టైం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల, అప్పటి నుండి ఈ ప్రాంతంలో ఒక విడత సంఘాలన్నీ కట్టి ఓపెన్ చేసినాం. చింత్రియాల్లో ఒక చర్చి కట్టి ఓపెన్ చేసిన, తర్వాత కిష్టాపురంలో ఒక చర్చి కట్టి ఓపెన్ చేసిన, తర్వాత చర్చి కట్టి ఓపెన్ చేసిన, తర్వాత మీరు తంబవరంలో చర్చి కట్టి అన్ని ఓపెన్ చేసాం. ఈ ముంపు వచ్చి చర్చిలన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు మరలా కొత్త చర్చిలు కడుతుంటూ మరలా రివర్ కటింగ్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాం. ఒకసారి అయిపోయినాయి, ముంపుకు పోయినాయి, మరలా రెండోసారి ఈ చర్చెస్ అన్నీ కూడా మరలా దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు. అప్పుడు రిబ్బన్లు కటింగ్ చేసి ఓపెన్ చేసి అవకాశం ఇచ్చాడు. అవి ముంపుకు గురైన తర్వాత మరలా పెద్ద సంఘాలు కట్టించి వాటిని కూడా ప్రతిష్ఠించే కృప దేవుడు నాకు అనుగ్రహించిన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 40 సంవత్సరాలుగా ఈ కృష్ణా ప్రాంతంలో, ఈ కృష్ణాపట్టి ప్రాంతంలో, ఈ నదీ ఒడ్డు ప్రాంతంలో
సేవ చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. శామ్యూయల్ గారు ఇక్కడ శామ్యూయల్ గారు నాకు అనుకున్నారు. దాదాపుగా ఒక 30 సంవత్సరాల పరిచయం శామ్యూయల్ గారితో. దేవునికి మహిమ కలుగునుగాక. 30 సంవత్సరాలుగా నేను ఇక్కడికి, అప్పుడు ప్రతి చోట ఉద్యోగ సభలు పెట్టేవాళ్ళం. అప్పుడు ఉద్యోగ సభలు బాగా పెట్టేవాళ్ళం చింద్రయాలలో, కృష్ణాపురంలో. కృష్ణాపురంలో ఉద్యోగ సభలు 3 రోజులు 4 రోజులు. అప్పటి నుండి ఇప్పుడంటే ఈ కరోనా వచ్చిన దగ్గర నుండి ఆగిపోయినాయి. అవన్నీ తిరిగి 2 రోజులు 3 రోజులు ఉద్యోగ సభలు పెట్టి ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో ఈ ప్రాంతం అంతా తిరిగి సేవ చేసాం. అప్పుడు యంగ్ శామ్యూయల్ గారు యవనస్తుడు. ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, కృష్ణాపురం సంఘంలో ఉద్యోగుల సభలు పెడితే సింగర్ ఈయనే, కృష్ణాపురంలో మీటింగులు పెడితే సింగర్ ఈయనే, తంబారంలో మీటింగులు పెడితే ఆ రోజుల్లో చాలా అద్భుతమైన సింగర్. తర్వాత పరిచర్య చేయడం, ఈ బెంచ్లు వేయడం, కుర్చీలు వేయడం, షాపులు వేయడం, ఇవన్నిట్లో టాపు. యవనస్తుడు, బాగా సేవ చేసేవాడు. ఆయన పాస్టర్ కాదప్పుడు, ఒక విశ్వాసిగా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి తలాంతును వినియోగిస్తూ మాతో కలిసి మేము ఎక్కడికి వస్తే అక్కడికి ఈయన వచ్చేవాడు. హుజూర్ నగర్కి వస్తే హుజూర్ నగర్కి వచ్చేవాడు, రఘునాథపాలెంకి వస్తే రఘునాథపాలెంకి వచ్చేవాడు. మరి అలాగా ఆ యవ్వన దశలో నుండి మరి మాతో కలిసి సేవ చేస్తున్నారు. ఇదంతా బ్యాప్టిస్టు అనుబంధం, ఇదంతా బ్యాప్టిస్ట్ అనమాట. కృష్ణా పారివాక ప్రాంతం అంతా ఎవరు మార్చలేరు, ఎవరు మార్చలేరు. ఓ పూట బోధిని పోవచ్చు, కానీ వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోలేరు. వాళ్ళు ఎన్నో సమస్యలు వస్తున్నాయి, సేవ చేస్తున్నారు, వాక్యం వాక్యం అందిస్తున్నారు, బోధ దగ్గర పోతున్నారు. ఇక్కడ నిలబడాలంటే బ్యాప్టిస్ట్ అయ్యి ఉండాలి. సంస్థ మారుతానన్నా నువ్వు మార్గు అని మేము మారమంటారు. నిజమేనా? సంఘం కూడా అయ్యా నువ్వు వేరే సంస్థలకు పోతే పోగాని మేమైతే బ్యాప్టిస్ట్లోనే ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇలాగా 125 సంవత్సరాల చరిత్ర ఈ కృష్ణా పారివాక ప్రాంతంలో దేవుని మహిమార్థం సంఘాలు స్థాపించబడింది. ఒక తరం పాస్టర్లు అందరూ చచ్చిపోయారు. నేను మొదట వచ్చిన ఇప్పుడు ఉన్న పాస్టర్లు అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు 2వ తరం పాస్టర్లు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న పాస్టర్లందరికీ సూర్యాపేట తల్లి సంఘంగా వారికి అందరికి సహాయం అందిస్తున్నాం. దేవుని చిత్తమైతే త్వరలో ఈ కృష్ణ పట్టుకున్నటువంటి బ్యాప్టిస్ట్ సంఘాలు, సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సూర్యాపేటతో అనుబంధంగా ఉన్న సంఘాలు, సంఘ కాపర్లతోటి ఒక సహవాసం, మీరు కూడా ఇక్కడ ఉన్న పాస్టర్లందరూ సహవాసం కలిగి ఉండి, మా కుటుంబం కనుక మీరంతా ఒక సహవాసం. నీకు ఎప్పుడైనా సంఘంలో సేవకు వాక్యానికి అవకాశం ఉన్నాయి. కృష్ణాపురం పాస్టర్ ఉన్నాడు, యవనస్తుడు, పిలుచుకో. తంబారం పాస్టర్ ఉన్నాడు, పిలుచుకో. అది గుండ్లపల్లి, వాళ్ళంతా మన అనుబంధ పాస్టర్లు కనుక నీకు అవసరం వచ్చినప్పుడు వీళ్ళని వాడుకోవాలి. మీరందరూ కూడా ఈ విధమైనటువంటి ఏర్పాటు త్వరలో చేద్దామని అనుకుంటున్నాం. దేవుడు సహకరిస్తే, దేవుడు సహాయం ఉంటే ఈ కృష్ణా పారివాక ప్రాంతంలో 7-8 సంఘాలన్నింటినీ ఒక సహవాసంగా చేసి ఇంకా విరివిగా ఘనమైన సేవ ఈ ప్రాంతంలో జరగడానికి ప్రయాసపడాలని మేము తలస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? యెరూషలేంలో ఎజ్రా నెహెమ్యాలు దేవుని మందిరాన్ని పునర్నిర్మాణం చేశారు. ఏం చేశారు? పునర్నిర్మాణం చేశారు. ఆ యెరూషలేం దేవాలయం అంతా పాడైపోతే, అయ్యో మా దేవుని మందిరం పాడైపోయింది, ఏడ్చారు, ఏడ్చి ప్రార్థన చేశారు.
దేవుడు నెహమ్యాని ఎన్నుకున్నాడు, ఎజ్రాని ఎన్నుకున్నాడు. పునర్నిర్మాణం చేయాలి, యెరూషలేములో పునర్నిర్మాణం చేయాలి. దేవుని బిడ్డలారా, ఎజ్రా నెహమ్యాలు యెరూషలేముకి వచ్చి పునర్నిర్మాణం చేశారు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఆటంకాలను ఎదిరించారు, ధైర్యంగా నిలిచారు. ఆ పునర్నిర్మాణం ఎలా చేశారో తెలుసా? ఎలా చేశారు ఎజ్రా నెహమ్యాలు? ఒక చేతిలో కత్తి పట్టుకొని, ఒక చేతిలో తాపి పట్టుకొని. ఎట్లా? ఒక చేతిలో కత్తి పట్టుకొని, ఒక చేతిలో తాపి పట్టుకొని పునర్నిర్మాణం చేశారు. ఎందుకు కత్తి ఒక చేతిలో? అన్ని ఆటంకాలు, అన్ని అడ్డుబంటలు, దేవుని మందిరం పునర్నిర్మాణం చేస్తుంటే ఎన్నో దుష్ట శక్తులు ఆటంకాలు చేశాయి. వాళ్ళని ఎదిరిస్తూ ఒక చేత్తో కత్తి పట్టుకొని, ఒక చేత్తో తాపి పట్టుకొని అది పునర్నిర్మాణం చేశారు. పూర్తయింది. ఈ నెహెమ్యా గ్రంథం 12:43 ఉందంటే, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ, యెరూషలేములో ఉన్న ప్రజలందరూ సంతోషించిరి అని ఉంది. ఏముంది? భార్యలు, భర్తలు, పిల్లలు సంతోషించిరి అని ఉంది. ఎందుకు? మందిరం పునర్నిర్మాణం అయింది, మందిరంలో ఆరాధనలు ప్రారంభమయ్యాయి కనుక వారు సంతోషించిరి అని వ్రాయబడి ఉన్నది. ఏం చేశారమ్మా? ఏం చేశారు? యెరూషలేములో ఉన్న ప్రజలందరూ, విశ్వాసులందరూ, దేవుని బిడ్డలు ఏం చేశారు? సంతోషించిరి. ఆ తర్వాత ఏముందంటే ఒక గొప్ప ఆనందధ్వని. ఏముంది? ఆనందధ్వని. చెప్పండి, ఆనందధ్వని. చెప్పండి, ఆనందధ్వని. ఆ పట్టణం అంతా మారుమోగేటట్లుగా ఆనందధ్వని వినపడిందని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆనందధ్వని. ఈరోజు రేబల్లె గ్రామంలో ఈ మందిర ఈ ప్రతిష్ఠారాధనలో అందరూ సంతోషించాలి. ఎవరు దుఃఖపడకండి, దుఃఖపడకండి, ఏడవకండి. సంతోషించారు, భర్తలు సంతోషించారు, భార్యలు సంతోషించారు, పిల్లలు సంతోషించారు. ఆ యెరూషలేము పట్టణం అంతా కూడా గొప్ప ధ్వని అని లేదు, అక్కడ గొప్ప ధ్వని అని లేదు, ఆనంద ధ్వని. ఏంటిది? ఆనంద ధ్వని. ఒక్కసారి దేవునికి ఆ ధ్వని చేద్దామా? ఈ గ్రామం అంతా వినబడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రేబల్లె గ్రామం అంతా దద్దరిల్లిపోవాలి. దేవుని బిడ్డలారా, మీకందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు, దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఒక 3 విషయాలు ఈరోజు చాలా అద్భుతంగా మందిరాన్ని నిర్మాణం చేసుకున్నారు. ఇంకా పూర్తి పనులు చేస్తారు, ఇంకా అందంగా చేస్తారు దీన్ని రాబో రోజుల్లో. ఈ గ్రామ ప్రజలు పాస్టర్ గారితో సహకరించండి. 84వ కీర్తన, 84వ కీర్తన 4వ వచనం చదవండి. 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరం నందు నివసించువారు ధన్యులు. అందరు చెప్పండి నాతో కూడా, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. మందిరంలో నివసించేవారు, దేవుని మందిరంలో నివసించేవారు ఎవరు? ధన్యులు. ధన్యులు అంటే భాగ్యవంతులు అని అర్థం. భాగ్యవంతులు, అదృష్టవంతులు, మహా ఆనందమయులు అని అర్థం. ఏంటి? నిత్యము ఆనందించేవారు అని అర్థం. ధన్యులు అంటే ఇంత. ధన్యులు అంటే అర్థం ఏంటంటే, బైబిల్లో ఎప్పుడు మనకు ధన్యులు 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 అనే మాట కనపడుతుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పుల వారు ధన్యులు. ధన్యులని
యెహోవా దేవునిగా గల ప్రజలు ధన్యులు అని, ధన్యులు ధన్యులు అని మనం బైబిల్లో చాలాసార్లు, ధన్యులు అంటే అదృష్టవంతులు, ధన్యులు అంటే భాగ్యవంతులు, ధన్యులు అంటే ఆశీర్వదించబడినటువంటి వారు, బ్లెస్డ్ పీపుల్. ధన్యులు అంటే నిత్యము ఆనందమయులు, ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళు కాదు, నిత్యము ఆనందమయులు. ఎవరు నిత్యము ఆనందమయులు? ఎవరు ధన్యజీవులు? ఎవరు భాగ్యవంతులు? ఎవరు అదృష్టవంతులు? ఎవరంటే బైబిల్ ఏం చెప్తుంది? నీ మందిరమందు నివసించువారు. దేవుడు ఎంత మంచి మందిరం ఇచ్చాడు. రేబల్లె ప్రజలారా, రేబల్లె గ్రామవాసులారా, మీకు ఒక మంచి మందిరం దేవుడు అనుగ్రహించాడు. ఈ మందిరమందు నివసించువారు ధన్యులు, ఈ మందిరమందు నివసించువారు భాగ్యవంతులు, ఈ మందిరమందు నివసించువారు అదృష్టవంతులు, నిత్యము ఆనందమయులు. ఈ ధన్యత నువ్వు పొందాలనుకుంటే ఈ మందిరంలో నీవు నివసించాలి, ఈ మందిరంలో నువ్వు ప్రార్థించాలి, ఈ మందిరంలో నీవు దేవుణ్ణి ఆరాధించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఏముందంటే, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఎవరు దేవుని మందిరంలో నివసించేవారు? ఎవరు దేవుని మందిరంలో నివసించేవారు? వారు ధన్యులు, వారు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తారు. ఏం చేస్తారు? స్తుతిస్తారు. ఈ మందిరము దేవుణ్ణి స్తుతించే మందిరంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ మందిరము నిత్యము దేవుణ్ణి ఆరాధించే మందిరంగా ఉండాలి. ఎప్పుడు స్తుతి ధూపంగా అది ఆకాశానికి వెళ్ళాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నిత్యము దేవుణ్ణి స్తుతించే మందిరంగా ఈ మందిరంగా ఉండాలి. అయ్యగారు, ఎలా ఉండాలి? ప్రజలను ప్రోత్సహించాలి. దేవుని మందిరంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించడానికి వారికి నేర్పించాలి. దేవుణ్ణి స్తుతించడానికి నేర్పించాలి. ప్రతి మందిరం, దేవుని కొరకు నిర్మించబడిన ప్రతి మందిరం ప్రతిష్ఠించి వెళ్ళిపోవడం కాదు, భోజనాలు చేసి వెళ్ళిపోవడం కాదు, ఇంతటితో చేతులు కట్టుకోవడం కాదు, నిత్యము దేవుణ్ణి స్తుతించే మందిరంగా ఉండాలి. ఈ మందిరం నిత్యము దేవుణ్ణి స్తుతించే మందిరంగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరాలు దేవుణ్ణి స్తుతించే మందిరాలుగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించే మందిరాలుగా ఉండాలి. అప్పుడే ఆశీర్వాదం, ఈ గ్రామానికి ఆశీర్వాదం, ఇక్కడున్న ప్రజలకు ఆశీర్వాదం, ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఆశీర్వాదం. నీ మందిరం ముందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. తర్వాత మార్క్స్ వార్తలో 12వ అధ్యాయం 17వ వచనంలో, మార్క్స్ వార్త 12:17 ఏముందంటే, నా మందిరము సకలమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా మందిరము సకలమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఏంటిది ఇది? ప్రార్థనా మందిరం. దేవుని మందిరాలు దేవుణ్ణి స్తుతించేవిగా ఉండాలి. దేవుని మందిరాలు ప్రార్థించే మందిరాలుగా ఉండాలి. ఈ మందిరం ప్రార్థనా మందిరం. ఆ రోజుల్లో యేసుప్రభు యెరూషలేము దేవాలయంలోకి వస్తే, యెరూషలేము దేవాలయంలో బిజినెస్ నడుస్తుంది. పైసల గలగలలు, ఆడ మేకల అరుపులు, కోళ్ళ అరుపులు, కోళ్ళు ఎగురుతున్నాయి, పావురాలు ఎగురుతున్నాయి. అక్కడ పైసలు, రోకల గలగలలు. ప్రభు చూచాడు, నా మందిరం సకలమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం. ఇది దొంగల గుహ కాదు, దేవుని మందిరం దొంగల గుహ కాదు. ఈ రోజుల్లో గుహలైపోతున్నాయి.
ఈనాడు మందిరాలు మా దొంగలకు గుహల్లాగా అయిపోతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ మందిరంలో అయితే ప్రార్థనకు తప్ప మరి దేనికైనా ప్రాధాన్యత ఉందంటే ఆ మందిరము దేవునికి ప్రీతికరమైనటువంటిది కాదు. ఏ మందిరం అయితే స్తుతి ఆరాధన లేకుండా ఉంటుందో ఆ మందిరము దేవునికి ప్రీతికరమైన మందిరం కాదు. ఈనాడు దేవుణ్ణి స్తుతించడం కంటే, దేవుణ్ణి ఆరాధించడం కంటే, దేవుణ్ణి ప్రార్థించడం కంటే, దేవుణ్ణి కనపరచడం కంటే ఇతర కార్యక్రమాలకు ప్రాధాన్యత ఎక్కువైపోయింది. ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి కాదు ఇది. దేవుని మందిరం అనేది నీ సొంత కార్యక్రమాలు చేసుకోవడానికి కాదు, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన మరణాన్ని జయించి సజీవుడుగా మృత్యుంజయుడుగా లేచినటువంటి దేవుడు. దేవుని మందిరాలు దేవుని స్తుతించే మందిరాలుగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించే మందిరాలుగా ఉండాలి. దేవుని మందిరాలు ప్రార్థించే మందిరాలుగా ఉండాలి. నిరంతరం ప్రార్థనకే ప్రాధాన్యతనిచ్చే మందిరాలుగా ఉండాలి. అలా ఉంటే ఆ మందిరాలు ఆత్మీయంగా ఎత్తాయి, లేకపోతే పడిపోతూ ఉంటాయి. ఒక్కొక్క స్టెప్పు. ఓ చెట్టు ఉందనుకోండి, చెట్టు నాటాడు. చెట్టు నాటిన తర్వాత ఏం చేయాలి? రోజని నీళ్లు పోయాలి. నీళ్లు పోయకుండా ఉంటే ఏమైపోద్ది? చెట్టు ఎండిపోద్ది, ఆకులన్నీ రాలిపోతాయి, మోడు బారిపోతుంది. ఈనాడు అనేక సంఘాలు ఎండిపోవడానికి, మోడు బారిపోవటానికి కారణం ఏంటంటే దేవుణ్ణి స్తుతించడానికి బదులు, దేవుణ్ణి ఆరాధించడానికి బదులు, దేవుణ్ణి ప్రార్థించడానికి బదులు అనేకమైనటువంటి విషయాలు దేవుని మందిరం, అరుపులు, కేకలు. సమూయేలు అంటాడు, సౌలు గొర్రెలను గొడ్లను మంచి వాటిని తీసి పక్కన పెడతాడు. దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించే ముందు భోజనాలు, మంచి భోజనాలను కొవ్విన పొట్టేళ్ళు, కొవ్విన ఎడ్లు అన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టాడు. దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించడానికి ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాడు. అక్కడ ఏం జరుగుతుంది? పశువుల రంకెలు, గొర్రెల అరుపులు. ఏంట్రా? ఏంటి సౌలు? ఓ మహారాజా, ఏంటిది? ఈ రంకెలేంటి? ఈ అరుపులేంటి? ఈ కేకలేంటి? ఏం లేదు అయ్యగారు, ప్రజలు చాలామంది వస్తారు కదా, వాళ్ళకి మంచిగా వండి పెడదామని కొవ్విన వాటిని తీసి పక్కన పెట్టి. అరే, ఒక్కటి కూడా ఉండకూడదని చెప్పాను కదా. అంటే నా మాట కంటే, దేవుని మాట కంటే నీ ఇష్టం ఎక్కువైపోయింది. ఈనాడు సంఘాల్లో దేవుని మాట కంటే, దేవుని ఇష్టం కంటే సొంత ఇష్టాలు, సొంత ఆలోచనలు ఎక్కువైపోయాయి. వెళ్ళిపోయింది శామ్యూల్ గారు. దేవుని సంకల్పం ఎక్కడ? గొర్రెలు, మేకలు, కోళ్ళు తీసుకొచ్చి కట్టేయకు. ఆ రంకెలు దేవుడికి వినబడకూడదు. దేవుని స్తుతిగానాలు, దేవుణ్ణి స్తుతించడం. 147వ కీర్తన తీయండి. 147వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. అబ్బా, ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట అండి. చెప్పండి నాతో కూడా, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది ఒప్పిదము. స్తోత్రము చెల్లించుట అది ఒప్పిదము. స్తోత్రము చెల్లించుట ఒప్పిదము, అది మనోహరం. 3 మాటలు ఉందండి. దేవుణ్ణి స్తుతించుట, ఆరాధించడం మంచిది, దేవుని స్తుతించుట, ఆరాధించడం మనోహరము, దేవుని స్తుతించి ఆరాధించుట ఒప్పిదము. ఒప్పిదం అంటే ఏంటండి? ఒప్పిదం అంటే ఏంటి? తప్పు ఒప్పు అని అంటారు కదా, తప్పు ఒప్పు అని అంటారు కదా, రైట్ రాంగ్ అంటారు కదా. దేవుని స్తుతించడం ఏంటి? రైట్, రాంగ్ కాదు. దేవుని స్తుతించడం రైట్, రైట్ యాటిట్యూడ్. క్రైస్తవులు అందరూ దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. నేను ప్రతిరోజు ఉదయం 5 గంటలు లేచి 6 గంటల దాకా మోకరించి ప్రార్థన చేస్తాను.
ఒక ఆయన అడుగుతాడు, ఏముంటుంది అయ్య గారు గంట సేపు ప్రార్థన చేయడానికి? 5 నుంచి 6 గంటలాగా ప్రార్థన చేస్తావు రోజు, ఏం ప్రార్థన చేస్తావు? ఏముంటుంది గంట సేపు ప్రార్థన చేయడానికి అని నన్ను అడిగాడు. నేనేం చేయనురా బాబు, నేను దేవునికి స్తుతి చెల్లిస్తాను, నేను దేవునికి స్తుతి చెల్లిస్తాను అంతే. అది ఒప్పిదము, దట్ ఈస్ రైట్. దేవునికి స్తుతి చెల్లించుట రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో దేవుని స్తుతించడం మంచిది. అమలారా, దేవుని బిడ్డలారా, మీ ఇండ్లలో ప్రతిరోజు దేవుని స్తుతించాలి, అది మంచిది. దేవుని స్తుతించడం మనోహరం, దేవుని స్తుతించడం, స్తోత్రగానం చేయడం, అది రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో అది ఎంతో మంచిది. దేవుని మందిరంలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి, ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రగానం చేయాలి. దేవుని అంతకు మించి లేదండి. దేవుని మందిరాలు స్తుతులకు, ఆరాధనకు, దేవుణ్ణి గొప్ప చేయడానికి, మనుషులను గొప్ప చేయడానికి కాదు. మనుషుల్ని ఆకాశానికి ఎత్తకూడదు. దేవుని మందిరంలో దేవుణ్ణి ఆకాశానికి ఎత్తాలి. ఎవరిని ఎత్తాలి? దేవుణ్ణి ఆకాశానికి ఎత్తాలి. దేవుణ్ణి గణపరిచే స్థలం, దేవుణ్ణి ఆరాధించే స్థలం ఈ మందిరం. ఎమ్మెల్యే రాగానే తీసుకొచ్చి నీ సీట్లో ఆయన కూర్చోబెట్టి నువ్వు పక్కన నిలబడతావా? చాలామంది పాస్టర్లు అదే చేస్తారు. పరచబడాలి, దేవుని నామే మహింపరచబడాలి. అప్పుడే సంఘాలు ఆశీర్వదిస్తాయి, అప్పుడే సంఘాలు బ్రతుకుతాయి, అప్పుడే ఆకులు వస్తాయి, అక్కడే పూలు వస్తాయి, అప్పుడే ఫలాలు వస్తాయి. లేకపోతే ఎండిపోవడం, ఆకులు రాగిపోవడం, మోడు బారిపోవడం సంఘాలు. ఈనాడు అనేక సంఘాలు అదే స్థితిలో ఉన్నాయి, మోడు బారి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడానికి అక్కడ లేదు. మనుషుల గొప్పతనాలు, మనుషుల ఘనత అక్కడ ఉండడం బట్టి దేవుని ఘనత లేకుండా పోతుంది. ఆమె ఏమంటుంది, ఫినిహాస్ భార్య ఏలీ యొక్క కోడలు, యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు, ఓప్ని ఫినిహాసులు కూడా చచ్చిపోయారు అనగానే ఆమె కడుపులో పుడతాడు, ఆమె కాన్పైపోద్ది. ఆ వార్త వినగానే ఆమె కాన్పైపోద్ది. ఆ ఏలి ఏమో ఆ దర్వాజ దగ్గర కూలి పడిపోయి మెడరిగి చచ్చిపోతాడు. ఈమెకు కొడుకు పుడితే ఏకాబోదు అని పేరు పెట్టడం. ఏం పేరు? దేవుని మహిమ వెడలిపోయింది. ఇశ్రాయేలీల్లో నుండి దేవుని మహిమ వెడలిపోయింది. నేడు మన సంఘాల్లో దేవుని మహిమ పోగొట్టకుండా చూసుకోవాలి, దేవుని మహిమను కాపాడుకోవాలి, దేవుని సన్నిధిని కాపాడుకోవాలి. మనుషులను గొప్ప చేసేవిగా ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి గొప్ప చేసేవిగా ఉండాలి, దేవుణ్ణి గణపరిచేవిగా మన సంఘాలు ఎల్లప్పుడూ ఉండాలి. ప్రత్యేకంగా బ్యాప్టిస్ట్ సంఘాలు కృష్ణ పట్టుకున్నటువంటి 12 ఏళ్ల క్రితం కృష్ణాపురంలో పునాది వేసినారు, ఆగిపోయింది. తెలుసా? ఆగిపోయింది. ఒక ఎమ్మెల్యే నేను దేవుని సేవకుడిని అక్కడ ఉండగా నన్ను కాదని ఆయన పునాది వేసాడు. 12 ఏళ్ళు ఆగిపోయింది పని. 12 ఏళ్ళు ఇంకా ఆడ పని జరగలే. పార్టీ మారిపోయింది, ఫండ్స్ ఆగిపోయినాయి, ఏం లేవు, ఆయన ఉద్యోగం పడిపోయింది. 12 ఏళ్ళు మళ్ళా ఆడ చర్చ్ పని ప్రారంభాల అయిందా? మరలా నేను వచ్చి మా సెంటనరీ బ్యాప్టిస్ట్ సంఘ పెద్దలు వచ్చి ప్రార్థనాపూర్వకంగా పునాదేశం. ఈరోజు ఎకరా స్థలంలో అద్భుతమైన మందిరం కృష్ణాపురంలో మందిరం. దేవునికి మహిమ కలుగునుగాక. చింతర్యాలలో కూడా అవుతుంది, శోభనాద్రిగూడెంలో అయింది, అది కూడా ఓపెన్ చేశాం. ప్రియమైనటువంటి దేవునికి ఎక్కడ మహిమ ఉంటే అక్కడ దేవుని పని జరుగుతుంది. అది నా మందిరములో నివసించువారు ధన్యులు, వారు నిత్యము దేవుణ్ణి స్తుతించెదరు. నా మందిరము అనేకమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం.
ప్రార్థనా మందిరంలాగా ఉండాలి. తర్వాత చివరిది ఏంటంటే తగ్గింపు జీవితం. దేవుని మందిరంలో ప్రజలు ఎలా ఉండాలి? తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. కాళ్ళను ఎగరేసే వాళ్ళు అవసరం లేదు, బాసులు దేవునికి అవసరం లేదు, దాసులు కావాలి, దేవునికి దాసులు కావాలి. దేవుని మందిరంలో ప్రతి ఒక్కరూ దాసులుగా పనిచేయాలి. అప్పుడు సంఘం అభివృద్ధి అవుతుందా? సంఘం నిండాలంటే 3: ఎప్పుడు స్తుతి, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు దీనత్వం. నువ్వు కూడా దీనత్వం కలిగి ఉండాలి. యేసు ప్రభువే దీనత్వం కలిగాడు. నువ్వెంత, నేనెంత? యేసు ప్రభువే మొలకి నడుముకు గట్టి కట్టుకొని పళ్ళెం తీసుకొని నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలు కడిగాడు. ఆయనే తగ్గించుకున్నాడు. నువ్వెంత, నేనెంత? దేవుని సేవకుడు మొదలుకొని విశ్వాసులు అందరూ దీనత్వం కలిగి ఉండాలి. దేవుని ఎదుట దీనత్వం కలిగి ఉండాలి. ప్రభు అంటాడు, నా యొద్దకు రండి. ఏమంటున్నాడు? నా యొద్దకు రండి. ఏమంటున్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు దీనత్వం నేర్పిస్తాను. ఐ విల్ టీచ్ యూ హంబుల్నెస్. యేసు ప్రభు దగ్గరే మనం దీనత్వం నేర్చుకోవాలి. ఇప్పుడు చివరి వాక్యాన్ని ఒకటి ముగించేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుండి దయచేసి చదవండి. 7వ వచనం నుండి. ఏంటి ఇంత లేటా? మనుషుల పోలికగా పుట్టి దాసుని. ఎలా, ఏ స్వరూపం ధరించుకున్నాడు? బాసు స్వరూపం కాదు.